హాయ్ అండి, వెల్కమ్ టు నా జ్యోతి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? ఉప్మాతో టిఫిన్ అంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది కదా అండి. నాకైతే అలానే ఉంటుంది. అందుకనే నేను చెప్పేసి ఉప్మా రవ్వతో కొన్ని స్పెషల్ అయితే చేశాను. వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఉప్మా స్పెషల్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఊతప్పం. 2 కప్పుల రవ్వకి 1 కప్ అయితే పెరుగు తీసుకోవాలండి. ఇక దాన్ని అయితే మొత్తగా కలిపి పెట్టుకోవాలి. వీలైతే కొన్ని వాటర్ కూడా వేసుకొని ఒక పావు గంట సేపు నానబెట్టుకోవాలండి. చూడండి, ఆ స్ట్రక్చర్లోకి వచ్చే వరకు కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇక ఇప్పుడైతే నేను చట్నీకి రెడీ చేసుకుంటాను. ఒక మూకుడు అయితే తీసుకున్నానండి. అందులో కొంచెం నూనె వేసి కొన్ని పల్లీలు ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత పల్లీలు ఫ్రై అయిపోయాక కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు వేసుకుంటే చాలా మంచిది, టేస్ట్కి బాగుంటుంది, తర్వాత హెల్త్ కూడా మంచిది కాబట్టి కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇక పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలు అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని అయితే చల్లారనివ్వాలి. చల్లారినాక మిక్సీ పట్టేసుకోవాలండి. వెంటనే పట్టేసుకోవద్దు. చల్లారినాక మిక్సీ పట్టేసుకొని దానికి పోపు కూడా రెడీ చేసుకున్నాను. ఇక ఒక బాండీ అయితే పెట్టేసుకొని అందులో పోపుకి సంబంధించి నూనె, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు ఒకదాని వెంబడి ఒకటి వేసుకోవాలి. అవి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలండి. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న చట్నీలో ఈ పోపు కలిపేసుకోవాలి. చట్నీ రెడీ అయిపోతుంది. ఇక ఊతప్పం కోసం పెరుగులో రవ్వను నానేసుకున్నాం కదా, అది మెత్తగా నానిపోతుంది. దాన్ని మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలని. చూడండి ఎంత స్మూత్గా గ్రైండ్ అయిపోయిందో. దాన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు అందులో అయితే సరిపడా ఉప్పు వేసేసుకొని కలిపేసుకోవాలండి. మా పిల్లలైతే ఊతప్పంలో వేసే ఏ ఐటమ్స్ తినరండి. అందుకని చెప్పేసి వాళ్ళకైతే ఊరికే నార్మల్గా ఊతప్పం వేసి ఇస్తున్నాను. చూడండి, ఉప్పు వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక మూకుల్లో కొంచెం నూనె తీసేసుకొని అందులో మనము ఇంతకుముందు కలిపి పెట్టుకున్న ఊతప్పం పిండి ఉంది కదా, దాన్ని అయితే వేసుకొని చూడండి ఇలా దూరగా కాల్చుకోవాలి. అట్లా 2 అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. మా బాబుకి ఒకటి, మా పాపకు ఒకటి అని. ఇక ఇప్పుడు ఊతప్పంలో వేసే ఐటమ్స్ ఏంటి అనేది చెప్తాను, వినండి. ఒక మూకుడు పెట్టేసుకొని అందులో కొంచెం నూనె వేసి అది వేడయ్యాక జీలకర్ర, ఉల్లిపాయలు 2 వేసుకొని అవి కొంచెం ఫ్రై అయినాక అందులో కొంచెం పసుపు వేసుకొని అది మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న పిండిలో వేసేసుకోవాలి. అందులో కొంచెం కొత్తిమీర, కొన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కలుపుకోవాలని. చూడండి, ఈ విధంగా మొత్తంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక మూకుడు పెట్టుకొని దానిలో కొంచెం నూనె వేసుకోవాలి. ఇక ఇప్పుడు ఇంతకుముందు కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, దాన్ని 2 గంటలు మందంగా వేసుకోవాలండి. పలసగా అసలే వేయొద్దు, మందంగా వేసుకోవాలి. చూడండి, అది ఒక కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టర్న్ చేసుకోవాలండి. అప్పుడు చాలా బాగుంటుంది. ఇంకా మనకి ఎన్ని కావాల్సి వస్తే అన్ని చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా దొడ్డుగా వేసుకుంటేనే బాగుంటుందండి. పతలా అసలే వేసుకోవద్దు. పతలాగా ఉంటే దోశలాగా ఉంటాయి కాబట్టి దొడ్డుగానే వేసుకోవాలి. ఉప్మాతో రెండో రెసిపీ వచ్చేసి వెజిటేబుల్స్ ఉప్మా అనమాట. నార్మల్ ఉప్మా తినబుద్ది కాబట్టి అన్ని వెజిటేబుల్స్ వేసుకొని వెజిటేబుల్ ఉప్మా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇక ఇప్పుడు దానికోసం అయితే ఒక మూకుడు పెట్టేసుకొని దానిలో సరిపడా ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని పల్లీలు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక దానికైతే క్యారెట్, టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అయితే కావాలండి. ఇక వాటైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఒకదాని వెంబడి ఒకటి వేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత క్యారెట్ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ ఫ్రై అయిపోయిన వెంటనే కొంచెం టమాటా కూడా వేసుకోవాలి. మీ దగ్గర గిట్లా బఠానీ, బీన్స్ గిట్లా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు అండి. నా దగ్గర లేవు కాబట్టి నేను వేసుకోలేదు. ఇక వెజిటేబుల్ ఫ్రై అవ్వడానికి కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు వేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది. ఉప్పు వేసుకున్న తర్వాత దానికి సరిపడా ఎసరు వేసుకోవాలన్నమాట. చూడండి, వెజిటేబుల్స్ అంతా ఎంత బాగా ఫ్రై అయిపోయినాయో. ఇప్పుడైతే ఎసరు వేసుకుందామండి. ఎసరు చూడండి, 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసుల నీరు పోసుకోవాలన్నమాట. అట్లా పోస్తేనే కరెక్ట్గా వస్తుందండి. ఇక ఇప్పుడు టమాటాలు ఫ్రై అయిపోయినాయి కాబట్టి కొంచెం పసుపు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకని పసుపు వేసాను. చూడండి, 3 గ్లాసుల నీళ్ళు అయితే పోసుకోవాలి. అవి మరుగుతూ ఉండంగా ఉప్పు కూడా ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ వేసుకున్నా సరిపోతుందో లేదో కాబట్టి ఒకసారి అయితే ఉప్పు చూసుకొని వేసుకోండి. ఇక ఆ తర్వాత నీళ్లు మసులుతూ ఉండంగా ఇంతకుముందు కొలత చెప్పిన ప్రకారం 3 గ్లాసుల నీళ్ళకు 1 గ్లాసు రవ్వ కాబట్టి ఇప్పుడైతే 3 గ్లాసుల నీళ్ళు పోసిన. అందుకే 1 గ్లాసు రవ్వ అయితే పోసేసి కలుపుకున్నానండి. ఉండలు లేకుండా మంచిగా కలుపుకోండి. ఇక ఇప్పుడైతే మూత పెట్టేసుకోవాలి. చూడండి, కొద్దిసేపటి తర్వాత వేడి వేడి ఉప్మా రెడీ అయిపోతుంది. మీరు కొంచెం పొడి పొడిగా కావాలి అని అనుకుంటే 2-2.5 గ్లాసుల పోసుకోండి. మాకైతే ఇట్లా లూజ్గానే ఇష్టం కాబట్టి 3 గ్లాసుల నీళ్ళు పోసాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. వేడి వేడిగా తింటే వావ్, చాలా టేస్టీగా ఉందండి. ఇక రవ్వతో 3వ రెసిపీ వచ్చేసి పొంగనాలు. పొంగనాలకైతే ఒక గిన్నెలో 1 కప్పు రవ్వ, దానికి సరిపడా 1 కప్పు పెరుగు అయితే తీసుకున్నానండి. పెరుగు రవ్వ మొత్తంగా కలిసేటట్టు అయితే మంచిగా కలిపేసుకోవాలి. దానిలో కొంచెం ఉప్పు కూడా వేసుకొని కలుపుకోండి. అది
కలపడం రాకపోతే కొన్ని వాటర్ వేసుకొని కలిపి కొద్దిసేపు నాననివ్వాలండి. ఇక ఇది నానేలోపు అయితే దానిలోకి కలుపుకోవడానికి ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్ తురుము అయితే రెడీ చేసి పెట్టుకోవాలండి. చూడండి ఏ విధంగా కోసి పెట్టేసుకున్నాను ఒక ప్లేట్లో. అయితే ఇంతలోపు పెరుగులో కలుపుకున్న రవ్వ నానిపోతుందండి. చూడండి ఎంత బాగా అయిందో. ఇక ఇప్పుడు ఇందులో క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ ఒకదాని వెంబడి ఒకటి వేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంత గట్టిగా ఉండొద్దు పునుగులకు కాబట్టి కొన్ని వాటర్ అయితే వేసి కలుపుకున్నాను. చూడండి కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. ఆ తర్వాత మొత్తంగా కలిపేసుకోవాలి. చూడండి పిండి ఈ విధంగా ఉండాలన్నమాట. చాలా గట్టిగా ఉండొద్దు, దోశ పిండిలాగా కూడా ఉండొద్దు. ఇప్పుడైతే పొయ్యి మీద గుంత పొంగనాల పెనం పెట్టేసుకొని అందులో అన్నింటిలో కలిపి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక ఇంతకుముందు మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, అదైతే అన్నిట్లో సమానంగా వేసుకొని మూత పెట్టేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇక ఇప్పుడైతే వాటిని టర్న్ చేసేసుకోవాలండి. ఎప్పుడైనా పొంగనాలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో అంటే దూరగా ఫ్రై అయిపోవాలన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఇక వాటిని అయితే టర్న్ చేసుకున్నాను. టర్న్ చేసుకుంటే అబ్బా చూడగానే తినాలనిపించింది నాకైతే. ఇక వీటిలోకి టమాటా చట్నీ అయినా పర్వాలేదు, లేదు పల్లీ చట్నీ అయినా పర్వాలేదు, లేకపోతే మా పిల్లలైతే కెచప్తో తింటారండి. ఇక వాళ్ళకైతే కెచప్ వేసి పెట్టాను. మేమైతే పల్లీ చట్నీ చేసుకున్నాను. పల్లీ చట్నీ ముందే వివరించాను కాబట్టి ఇప్పుడైతే వివరించలేను. ఇక ఒక్క వాయి అయితే సరిపోదు కాబట్టి మరొక వాయి కూడా వేసుకున్నాను. పొంగనాల పెనంలో మళ్ళీ 2 టీ స్పూన్ల నూనె వేసుకున్న తర్వాత ఇంతకుముందు కలిపి పెట్టుకున్న పిండి మొత్తం వేసేసుకున్నానండి. ఇక అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటన్నింటిని తీసేసుకున్నాను. కెచప్తో మా పిల్లలకి, పల్లి చట్నీతో మా ఆయనకి సర్వ్ చేసుకున్నాను. అంతే, వేడి వేడి పొంగనాలు రెడీ అయిపోయినట్టే. ప్లీజ్ కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ సబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఎలా ఉన్నాయో అయితే కామెంట్ చేయండి. ఇప్పటివరకు నేను చెప్పినవన్నీ. ఇక నెక్స్ట్ రవ్వతో ఇన్ని స్పెషల్ చేస్తారంటే మీరు నమ్మలేకపోతున్నారు కదా. నాకైతే బాగా అనిపిస్తుంది. ఉప్మా తిని తిని బోర్ కొట్టేసింది కాబట్టి ఇన్ని స్పెషల్స్ ఎంత బాగుంటుందో తెలుసా. చూడండి పొంగనాలు ఒకదాని వెంబడి ఒకటి వేసుకుంటే ఎంత బాగుందో. ఇప్పుడు మన 4వ రెసిపీ వచ్చేసి రవ్వ దోశ. ఇంకా రవ్వ దోశకు వచ్చేసి 1 కప్పు రవ్వ, 1 కప్పు బియ్యం పిండి అయితే వేసుకోవాలండి. దానికి కొంచెం గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవాలి, లేదా అంటే మైదా యాడ్ చేసుకోవాలండి. ఇక అందులో కొంచెం జీలకర్ర, ఉప్పు వేసేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని అది లూజ్గా కలుపుకోవాలన్నమాట. ఇట్లా దోశ పిండిలాగా కాకుండా నార్మల్గా వాటర్ కలుపుకోవాలి. అందులో కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలండి. అది ఒక 15-20 నిమిషాలు నానబెట్టుకోవాలండి. ఉప్పు అయితే సరిపడా చూసి వేసుకోండి. ఎక్కువ తక్కువ మళ్ళీ అయిపోతుంది కాబట్టి ఉప్పు అయితే చూసి వేసుకోండి. ఇక చూడండి ఎలా ఉందో ఆ పిండి. ఇలా వాటర్ ఉంటేనే దోశకి బాగుంటుందండి. ఇక ఇప్పుడైతే అది ఒక 10-15 గంట నాననివ్వాలి. నానిన తర్వాత కూడా కొన్ని వాటర్ పడుతుంది, ఎందుకంటే రవ్వ నానిపోతుంది కాబట్టి. రవ్వ మొత్తం అది పీల్చేస్తుంది, అందుకని చెప్పేసి ఇంకా కొన్ని వాటర్ పడతాయి. ఇక తర్వాత వాటర్ చెక్ చేసుకున్న తర్వాత దోశ పెనం పెట్టేసుకొని ఇట్లా రౌండ్గా పోసుకోవాలన్నమాట. చూడండి లూజ్గా ఉంటేనే ఇలా పోస్తే దోశలాగా స్ప్రెడ్ చేయకూడదండి. ఇక ఒకదాని వెంబడి ఒకటి ఒక 2-3 దోశలు అయితే పోసుకోవాలి. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టర్న్ చేసుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ. దోశ ఏంటి ఇలా పగులుగా వచ్చింది అనుకుంటున్నారా? ఏం లేదండి, దోశ పైన కొంచెం ప్రాబ్లం ఉండే. రెండోది ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇక ఇప్పుడైతే నెక్స్ట్ ఒకదాని వెంబడి ఒకటి 5-6 దోశలు అయితే వేసుకున్నాను. చాలా బాగా వచ్చాయి. వీటిని పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ప్లీజ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.